నరకములో నుంచి ధనవంతుడు రోధించినట్టు రోధించిన దేవునికి ఇష్టం కాదు. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆయన ప్రేమించిన ప్రతి వారు కూడా తండ్రి రాజ్యంలో ఉండాలని ఆయన లోక రక్షకుడైన క్రీస్తుని మన కొరకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ వెలుగు ఏం చేస్తుందంటే మనలో ఉన్న చీకటిని పారదోలుతుంది. వెలుగున్న చోట చీకటికి స్థానం ఉందంటారా? ఇప్పుడు కరెంట్ పోతే అంత ఏమైపోతుంది, చీకటితో నిండిపోతుంది. అదే మళ్ళీ లైట్ రాగానే చీకటి అనేది మనకి కనిపించదు. క్రిస్మస్ అనగా క్రీస్తు నీలో జన్మిస్తే నీలో ఉన్న పాపము తొలగిపోయి పరిశుద్ధిని ఎలుగుని నీవు పొందుకుని తండ్రి రాజ్యంలో నీవు ఉండుటకు ఒక అర్హత కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. అంటే మనను దేవుడి నుంచి వేరుపరిచినటువంటి చీకటి, మనం చేసే చీకటి కార్యాలు, మనం ఆలోచించే చీకటి తలంపులు, ఇవి ప్రతివి కూడా ఆ పరమ తండ్రి నుంచి మనలను వేరు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు వీరిలో చీకటిని తొలగించాలని ఒక వెలుగును మనకి ఇవ్వటం జరిగింది. ఆ వెలుగుని పొందుకున్న మనం ఈ రోజు కూడా ఇంకా చీకటిలో ఉన్నట్లయితే అది మనకి ఎప్పటికీ క్రిస్మస్ కాదండి. క్రిస్మస్ అంటే మనం వెలుగుని జయించిన వారే మనం ఉండాలి. ఈ లోకం మీద ఆధిపత్యం చెలాయించే వారిగా, ఈ లోకం మీద ఆధిపత్యం అంటే పాపం మీద అధికారం కలిగిన వారిగా, మనం పాపాన్ని జయించిన వారిగా ఎప్పుడైతే నీవు ఈ లోకంలో నీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుందో ఆ రోజు మనకి నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అంటే సంవత్సరానికి ఒకసారి మనం క్రిస్మస్ చేసుకుని సంఘానికి రావడం, కొత్త బట్టలు వేసుకుంటాం, కేక్ కట్ చేసుకుంటాం,